హలో మామ, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది మనలో ఒక కొత్త వీడియో అనమాట. సో మామ, మనలో చాలా మందికి అయితే ఒక కోరిక ఉంటుంది అనమాట. సో పీసీలో గేమ్ ఆడాలనేసి అనమాట. సో పీసీలో గేమ్ ఆడాలనేసి ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చుకోవడానికి ఈ రోజు అయితే మనం అయితే ముందుకు వచ్చేసాం అనమాట. సో జస్ట్ అంటే జస్ట్ 1000 రూపీస్లో, అండర్ 1000 రూపీస్లో, 1000 రూపీస్ కంటే తక్కువ ధరలో మనమైతే ఒక పీసీని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. సో అదే ఎలాగంటే నేను చెప్తాను. సో ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మనకు కూడా సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. మరి ఇంకెందుకు మామ ఆలస్యం, లెట్స్ గో ది స్టార్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు అనుకుంటారు అండర్ 1000 రూపీస్కి పీసీ ఎలా వస్తుంది అనేసి. సో నేను పీసీ గురించి అయితే చెప్పడం లేదు గైస్. మరి దేని గురించి చెప్తానంటే, కీబోర్డు మౌస్ అయితే ఈ రెండు కనెక్టింగ్ చేసుకొని మనమైతే పీసీలో గేమ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను తెచ్చుకోవచ్చు అనమాట. ఈ కీబోర్డు ఎక్కడ దొరుకుతుందంటే, సో మనకైతే ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. జస్ట్ అంటే 660 ఎంతో ఉంటుంది. సో అదైతే ఆర్డర్ పెట్టుకోండి. సో దాని తర్వాత నేను చూపిస్తాను ఈ వీడియోలో, ఒకసారి చూసేయండి. నేను ఇక్కడైతే ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత నేను సెర్చ్ బార్లోకి వెళ్ళి కీబోర్డ్ అండ్ మౌస్ అనేసి నేనైతే టైప్ అయితే చేయడం అయితే జరుగుతుంది, చూసారు కదా. సో ఇక్కడ కింద చూసినట్టయితే కీబోర్డ్ మౌస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇదిగోండి 660 రూపీస్కి మాత్రమే మనకైతే కాంబో అయితే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి ప్రోడాక్ట్ నుంచి అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. సో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మంచిగా ఉంటుంది ఇది కూడా. సో జాగ్రత్త పెట్టుకుంటే మనకి జాగ్రత్తగా అయితే ఉంటాయి, లేకపోతే ఎక్కడంటే ఎక్కడ పడేస్తే ఇంకా ఉండవు అనమాట. సో ఏదైనా అంతే కదా. మరి ఇవి కనెక్ట్ చేసుకొని ఎలా గేమ్ ఆడాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ జీజీ మౌస్ ప్రో అని కనపడుతుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా జీజీ మౌస్ ప్రో. దాన్ని అయితే ఓపెన్ చేసాం, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ యాప్ అనమాట, జీజీ మౌస్ ప్రో. ఈ యాప్ని మనం ఏం చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదైతే ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డెవలప్ ఆప్షన్స్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంటుంది, అండ్ యూఎస్బీ డబ్బింగ్ కూడా ఉంటుంది, వైర్లెస్ డీబగ్గింగ్ ఉంటుంది అనమాట. సో ఈ 3 ఆప్షన్స్ని మీరు ఆన్ చేసుకున్నట్టయితే మిగతాటివన్నీ దాంట్లోనే మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో నేనైతే 2 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేశాను. సో థర్డ్ వన్కి అయితే నేను ఎనేబుల్ చేయలేదనమాట, ఇంకా మీకు చూపిద్దామనేసి. సో ఇక్కడ కిందికంటే ఇక్కడ నాకైతే వైర్లెస్ డీబగ్గింగ్ కనపడింది. సో వైర్లెస్ డీబగ్గింగ్ కనపడింది. సో కానీ ఆన్ కాలేదు, ఎందుకంటే సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మస్ట్ అండ్ షుడ్గా మీరు వైఫైని అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీ ఇంట్లో ఎవరిదైనా ఉంటే వైఫై కనెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్ చేయాలన్నమాట ఆ యొక్క సెట్టింగ్ని. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి వైర్లెస్ డీబగ్గింగ్ కదా, ఇదైతే ఆన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇదిగో ఇక్కడైతే ఆల్వేస్ ఆన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి అలో కొట్టేస్తే ఇప్పుడైతే మీకు కనెక్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ చేసేవాడికి పెయిరింగ్ కోడ్ అడుగుతుంది, అక్కడ ఆ పెయిరింగ్ కోడ్ అడుగుతుంది. ఆ పెయిరింగ్ కోడ్ ఇస్తే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, యాక్టివేట్ అయిపోయింది కదా, డన్ కొట్టేసుకొని. సో ఇప్పుడు మనము మెయిన్ పేజీలోకి వచ్చినట్టయితే ఇక్కడ లాంచ్ కనపడుతుంది కదా, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ పక్కన లాంచ్ కనపడుతుంది కదా. సో ఆ లాంచ్ బటన్ పైన అయితే మనమైతే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదైతే ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకైతే ఫ్రీ ఫైర్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఫ్రీ ఫైర్లోకి అయితే వెళ్ళిపోయి తోగండి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇంతవరకు మనమైతే చూసినాం కదా. సో కీ మ్యాపింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానమ్మా. కీ మ్యాపింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎలా చేసుకోవాలి అనేసి. యాక్టివేటింగ్ కూడా ఎలా చేసుకోవాలి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అంతవరకు ఒక 2-3 డేస్లోనే పెట్టేస్తాను అనమాట సమ్మమ్మ. ఓకే, ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ చూసుకున్నట్టయితే మౌస్ కూడా పనిచేస్తుంది అనమాట అది. సో నేను ఆల్రెడీ కీ మ్యాపింగ్ చేసుకున్నాను కాబట్టి సో మీకు ఈ విధంగా కనబడుతుంది. ఒకవేళ అలా రాలేదంటే మీరే కీ మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తాను కదా నెక్స్ట్ వీడియోలో, ఖచ్చితంగా కన్ఫర్మ్గా నీట్గా క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నా గేమ్ ప్లే నేను జస్ట్ 3 డేస్ అనమాట. 3 డేస్ అయిందనమాట నేను ఖచ్చితంగా స్టార్ట్ చేసి. 3 డేస్లో ఈ మాత్రం గేమ్ నేర్చుకున్నానంటే గ్రేట్ మూవా. సో 3 డేస్లో నేర్చుకున్నాను అనమాట. సో పూర్తిగా అయితే నేర్చుకోలేదు. సో ఇంకా టైం పడుద్ది ఖచ్చితంగా అని చెప్తే. 6 మంత్స్ గ్యారంటీగా నేర్చుకోగలిగితే మీరు 6 మంత్స్ ఆపకుండా, అంటే డైలీ ఒక 2-3 టైమ్స్ అయినా ప్రాక్టీస్ చేసి అప్పుడు 100% మీకు 6 మంత్స్లో అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది అనమాట మామ. సో ఇదనమాట ఇవాళ వీడియో. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.